సంసారం ఒక సాగరం పాట 30 రచన మీనా కుమారి గారు. జాహ్నవి సిగ్గుతో తన కాలి బొటన వేలుతో ముగ్గులు వేస్తుంది నేల మీద. కొత్త పెళ్లి కూతురుగా గదిలోకి అడుగుపెట్టి తొలి రేయి ఆలోచనతో సిగ్గు దొరతరలో ఉన్నప్పటి భావాలు ఇప్పుడు జాహ్నవిలో కలుగుతున్నాయి. ఆమె ముఖాన్ని తమ వైపు ఉన్న అద్దంలో నుండి గమనిస్తూ ఏమీ తెలియనట్లుగా ఉండిపోయాడు జగపతి. మనసులో ఆనందపడుతూ జాహ్నవికి కొద్ది కొద్దిగా అన్నీ అర్థమవుతున్నాయి. సుగుణమ్మ గారి మాటలకు జాహ్నవిలో తెలివితేటలు పెరుగుతున్నాయి. కొందరు అమాయకంగా ఉంటారు, ఎందరో ఎన్నో చెబుతుంటారు. కానీ ఒక్కొక్కరి మాటకు గురిగా అమాయకుల మనసు మారుతూ ఉంటుంది. అలా సుగుణమ్మ గారి మాటలకు జాహ్నవికి తెలివితేటలను తెస్తున్నాయి. జాహ్నవి మంచం దగ్గరకు చేరుకుని పక్కకు తిరిగి నిద్రపోతున్నట్లు నటిస్తున్న జగపతిని చూసి, నిద్రపోతున్నారా? నాకు ఇక్కడ నొప్పి తగ్గిందా లేదో చూడరా అన్నది జాహ్నవి. అద్దంలో అటు తిరిగి నవ్వుకుంటున్న జగపతి ముఖాన్ని జాహ్నవి కూడా గమనించింది. సరేలే, మీరు నిద్రపోతున్నప్పుడు ఎందుకు, అలాగే పడుకుంటాను అని చాప అక్కడ ఉంటే వేసుకుని కింద పడుకుంది జాహ్నవి. జగపతి అమ్మో, జాహ్నవిలో తెలివితేటలు వస్తున్నట్లే ఉన్నాయే అని ఆశ్చర్యపోయాడు కాసేపు. అబ్బా అబ్బా అంటున్నాడు జగపతి. ఏమైంది అన్నది జాహ్నవి పైకి లేచి. ఏమో, మంచం మీద నల్లులు ఉన్నట్టున్నాయి, హాయిగా నిద్రపోయానేమో, మెలకు వచ్చింది అన్నాడు జగపతి. మరి ఇప్పుడు ఏం చేస్తారు? అలాగే పడుకోండి అన్నది జాహ్నవి. మళ్ళీ కాసేపటికి అబ్బా అంటున్నాడు జగపతి. జాహ్నవి నవ్వుకుంటూ ఉంది. అమ్మో, గడసరి పెళ్ళాం అయిపోయింది అనుకుంటూ. అబ్బా, ఇక్కడ నల్లులున్నాయి, నేను కూడా నీ పక్కనే పడుకుంటాను జరుకు అన్నాడు జగపతి. కనీసం నల్లులు కొడుతున్నాయి, కిందకు రండి, నా దగ్గర పడుకోండి అనవే అన్నాడు జగపతి గడుసుగా. చాలా సంతోషం కలిగింది జాహ్నవికి. జగపతి చాప మీద కూడా వేరే వైపుకు తిరిగి పడుకున్నాడు. జాహ్నవికి ఏమీ అర్థం కాలేదు. తనతో మాట్లాడడం లేదు. తనకు ఇక్కడ నొప్పిగా ఉందేమో, చూడమన్నా కూడా చూడలేదు అనుకొని చిన్నగా తగ్గుతూ ఉంది. ఏంటి అన్నాడు జగపతి. ఏమో, మంచినీళ్ళు కావాలనిపిస్తుంది అన్నది జాహ్నవికి. పైకి లేచి తాగొచ్చుగా అన్నాడు జగపతి నవ్వుకుంటూ. కొద్దిగా ఇవ్వచ్చుగా, ఇదివరకైతే చిన్నపిల్లల దగ్గర కూర్చోబెట్టుకొని మరీ తాగించేవారు, చాలా మారిపోయారు అనుకొని నాకెందుకో భయం వేస్తుందన్నది జాహ్నవి. అయితే ఏం చేయనన్నాడు జగపతి. ఇదివరకు భయం వేస్తే ఏం చేసేవారు అన్నది జాహ్నవి. ఏమో, నేను నీ దగ్గరకు వస్తే నీకు భయం వేస్తుందన్నావు కదా, అందుకే ఇప్పుడు నీకు భయం వస్తే ఏం చేయాలో తెలియడం లేదు నాకు అన్నాడు జగపతి కావాలని. మీరు వస్తే నాకు ఏమీ భయం లేదు అన్నది జాహ్నవి బొంగమూతి పెట్టుకొని. మరి నీ దగ్గరకు వచ్చి నీ ఒడిలో పడుకున్నా ఏమీ భయం లేదా అన్నాడు జగపతి కొంటెగా. ఏమో, పడుకోండి, నాకు తెలుస్తుంది అన్నది జాహ్నవి. అమ్మో, నువ్వు నా అమాయకమైన జాహ్నవేనా అన్నాడు నవ్వుతూ జగపతి. సరే అని మంచినీళ్ళు తీసుకొచ్చి జాహ్నవిని తన దగ్గరగా కూర్చోబెట్టుకొని తాగించాడు జగపతి. ఒక గుక్క తాగగానే చాలు అన్నది జాహ్నవి. సరే మరి అయితే అంటూ పక్కకు తిరిగి పడుకోబోయాడు జగపతి. నాకు మంచినీళ్ళు అవుతున్నాయి, మళ్ళీ కావాలి అన్నది జాహ్నవి. ఇదివరకైతే అమాయకంతో అడిగేది కావాల్సిన విషయాన్ని, కానీ ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకొని సిగ్గుపడుతుంది జాహ్నవి. మళ్ళీ లేచి మంచినీళ్లు తాగించాడు జగపతి. ఈసారి జగపతిని పడుకోనివ్వకుండా అతని ఒడిలో పడుకుంది జాహ్నవి. ఏంటి ఇలా పడుకున్నావు అన్నాడు జగపతి. నాకు ఇక్కడ నొప్పిగా ఉంది అన్నది బొంగమూతి పెట్టుకొని జాహ్నవి. అవునా అంటూ తన చేతితో సున్నితంగా నిమురుతూ, సరే ఇంకా పడుకో అన్నాడు జగపతి. పడుకోను, ఇదివరకు మీరు నన్ను ఎంతో ఇష్టంగా చూసేవారు, కింద పెద్దమ్మగారు మీతో చాలా సంతోషంగా ఉండాలని చెప్పారు అన్నది జాహ్నవి. చెప్పారు, కానీ నీకు భయం కదా, అందుకే నేను కూడా బాధపడుతున్నాను అన్నాడు కావాలని జగపతి. లేదు, నాకు భయం లేదు, కావాలంటే చూడండి, మీ ఇష్టం అన్నది జాహ్నవి నవ్వుతూ. అవును, అంతటి మార్పు కోసమే ఎదురు చూస్తున్నాడు జగపతి. ఇక వారిద్దరికీ పున్నమి చంద్రుడితో కబుర్లు, వెన్నెలలో జతగా ఆనంద విహారాలు, అందమైన పూల తోటలో తేనీయ విందులు, ఆహ్లాదమైన అలకలు, అందమైన కులుకులు, మత్తైన మధుర సుగంధాల అనురాగాల ఆస్వాదనలు, ఒత్తైన కౌగిళ్ళు, నులివెచ్చని ఉచ్ఛ్వాసలు, భారమైన నిశ్వాసల్లో అందమైన రాత్రులు అతి మధురంగా సుందరంగా గడిచిపోతున్నాయి. సిగ్గులలో కందిపోతున్న ఎర్రని బుగ్గలతో, పెదవిపై చిరుకాటుతో అలిగిన యాపిల్ సుందరిలా ఉన్న జాహ్నవిని చూస్తూ మరింత కవ్వింపుగా అనిపిస్తున్న ఆమె అదరాల అమృతమును సేవిస్తూ ఆనందాల ఉయ్యాలలో, అనురాగాల దారులలో, సంసారంలోని సరసాల సాగరాల వీణ రాగాలలో జాహ్నవిలో కొత్త కోణాలను మీటుతున్నాడు జగపతి. అంజమ్మ చాలా వరకు కోలుకుంది. శేషగిరి కొట్టు పనులు చక్కగా చూసుకుంటున్నాడు. వారిద్దరూ ఒక దారిలో పడ్డారు. అనేక నేను వెళ్ళి వస్తా అని చెప్పింది సావిత్రి. ఆ మాట వినడమే శేషగిరికి ఎందుకో చాలా బాధగా అనిపించింది. ప్రతిరోజు ఆమెను అలా చూడడం మనసుకు ఎంతో శాంతిగా, ఆనందంగా అనిపించింది శేషగిరికి.
శేషగిరి సావిత్రి చేసే పనులన్నీ గమనిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఇళ్ళన్నీ శుభ్రం చేసి వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టి తులసి కోట దగ్గర అందంగా అలికి ముగ్గులు పెట్టి చక్కగా తలారా స్నానం చేసి ప్రతిరోజు భగవంతుడికి పూజ చేసి తను వండిన పదార్థాలను భగవంతుడికి నైవేద్యంగా సమర్పిస్తూ నీచు పదార్థాలను అస్సలు అంటుకొని సావిత్రి కాని కులంలో పుట్టినందుకు నింద పడుతుంది. కానీ ఎంతమంది ఉంటున్నారు ఇలా సాంప్రదాయంగా. ఎందుకో సావిత్రి వెళ్తుంటా అంటే తన గుండెను తన నుండి వేరు చేసినట్లు అనిపించింది శేషగిరికి. అవ్వలిద్దరూ శేషగిరిని సావిత్రిని గమనిస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడు సావిత్రి నువ్వు ఎవరినో ఇష్టపడ్డావని చెప్పుకుంటూ ఉంటారు, అతను శేషగిరి కాదు కదా అని అడిగారు అవ్వలిద్దరు. ఆ సంగతులు ఇప్పుడు ఎందుకమ్మమ్మ అన్నది సావిత్రి నవ్వుతూ. అంజమ్మ స్నానానికి వెళ్ళిందని అవ్వలిద్దరూ గుచ్చి గుచ్చి ఒట్టు వేయించుకుని సావిత్రి నోరు విప్పేలా చేశారు. అవును అని జరిగిన సంగతులన్నీ చెప్పింది సావిత్రి కళ్ళ నీళ్లతో. వయసులో ఇద్దరం ఇష్టపడ్డాం, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి పెద్దవాళ్లకు చెబుతానని ఆఖరిసారిగా కలిశారు శేషగిరి. ఆ తర్వాత మా అమ్మ చేసిన నిర్వాకానికి నేను పారిపోయానంటూ తన జీవిత కథను చెప్పింది సావిత్రి. స్నానానికి చీర మర్చిపోయి వెళ్ళిన అంజమ్మ చాటుకుండా అన్ని విషయాలు విన్నది. ఆమెలో అసలైన అమ్మతనం అప్పుడే మేలుకుంది. తను చేసిన తప్పులు భర్తకి ఏనాడు మానసిక సంతోషం ఇవ్వని తన చేష్టలు, ఇంతటి అందమైన అమ్మాయికి ప్రాణంగా ప్రేమించిన వాడు తన భర్త కావడం, అంతటి గొప్ప వ్యక్తి నాకు దొరికిన విలువ లేకుండా చూడడం ఛీ అని తనను తానే అసహ్యించుకుంది అంజమ్మ. తన భర్తకు పిల్లలంటే ఎంత ఇష్టం, తన అత్తగారు ఆ బెంగతోనే చనిపోయింది. తన గారి బిడ్డను పొట్టన పెట్టుకుంది. ఈ శాపాలన్నీ పోవాలంటే తను ఒక మంచి నిర్ణయం తీసుకోక తప్పదనుకుంది అంజమ్మ. అవ్వలిద్దరూ మాట్లాడుతూ శేషగిరికి వంశోద్ధారకుడు పుట్టే యోగం లేదు, తప్పేముంది శేషగిరి నువ్వు రెండో పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, తప్పేముంది, పెళ్ళాముండగానే మరొకరితో కులికే విధవలు ఎందరో ఉన్నారు. ఊర్లో పేరుకి పెద్దలు చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి వీలున్న గుడిసెలు అన్నారు అవ్వలిద్దరు. అది చాలా పెద్ద తప్పు. ఆయన భార్య మనసు నొప్పించే అధికారం నాకు లేదు, నేను అందుకు రాలేదు. అందరినీ చూసొక్కసారి మనశ్శాంతిగా నేను చేసే సేవా కార్యక్రమాలు మరింత చేయాలని నిర్ణయించుకోవడానికి ఇక ఇటువైపు రావడం కుదరదనుకుని ఒక్కసారి చూడాలని వచ్చాను అంతే, నాకు ఇలాంటి ఉద్దేశాలు ఏమీ లేవని మనస్ఫూర్తిగా చెప్పింది సావిత్రి. కానీ సావిత్రి కళ్ళు ఎర్రగా అవ్వడం అవ్వలిద్దరూ గమనించారు. ఆమె మనసులో శేషగిరికి పెద్ద స్థానం ఉంది, అందుకే వదిలి వెళ్తున్నాను అన్న బాధ ఆమె మనసుకు భారంగా ఉంది. ఆ విషయాన్ని బయటపెట్టడం లేదు అనుకున్నారు అవ్వలిద్దరు. రేపు రాత్రికి ట్రైన్, నేను వెళ్ళిపోతున్నానని చెప్పింది అంజమ్మకు సావిత్రి. మీరు వెళ్ళవద్దన్నది అంజమ్మ. అవ్వలిద్దరూ ఆశ్చర్యంగా అలాగే చూశారు. అప్పుడే వచ్చిన శేషగిరి సావిత్రి వైపు అంజమ్మ వైపు అలాగే చూస్తూ నిలబడిపోయాడు. అంజమ్మ వైపు అందరూ అలానే చూశారు. మీరు వెళ్ళడం నాకు ఇష్టం లేదు సావిత్రి, మంచో చెడో నాకు తెలియదు, ఆపదకాలంలో వచ్చి ఆదుకున్నారు. ఎన్నో ఏళ్ళు నా భర్తతో నేను కలిసి ఉన్నా, ఆయన ముఖంలో ఇంత సంతోషం నేను ఎప్పుడూ చూడలేదు. పైగా ఆయన ఆశలను నేనే అడియాసలు చేశాను. ఈనాడు మీరు ఒక గృహిణిగా ఎలా ఉండాలో అన్ని పద్ధతులు మీలో చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను పుట్టి పెరిగిన వాతావరణం అటువంటిది. మంచి లక్షణాలు పెద్దగా నాకు అబ్బలేదు. తినడం, తాగడం, ఎదుటివారి మనసు బాధపడుతుందో లేదో తెలియకుండా మాట్లాడడం, ఇతరులను హింసిస్తూ ఆనందపడడం, ఇవే నేర్చుకున్నాను. నేను చేసింది తప్పే, కానీ నేను చేసిన తప్పేమిటో నాకు తెలిసాక మనసు బాధపడిపోతున్న వేళ ఈ ఇంట్లోకి ఒక దేవతలా అడుగు పెట్టారు. నా మనసుకు ఎంతో ఓదార్పునిచ్చారు మీ మాటలతో. ఒక గృహిణి ఎలా ఉండాలో అన్నీ చూశాను మీలో. అంతేకాదు అనుకువగల ఆడదాని పద్ధతి తెలుసుకున్నాను. దయచేసి నా మాట మీరు వింటారని ఆశిస్తున్నాను అంటూ చెబుతున్న అంజమ్మ వైపు అందరూ ఆశ్చర్యంగా చూశారు. దయచేసి మీరు నా భర్తను పెళ్లి చేసుకోండి, నా మాట వినండి, నేను సంతోషంతో చెప్తున్నాను అన్నది అంజమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. మతిపోయిందా, ఎలా అంటే అలా మాట్లాడమేనా అన్నాడు శేషగిరి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మీ భార్యాభర్తల మధ్యన మరింత గొడవలు పెట్టడానికి నేను రాలేదు. మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. నేను వెళ్ళిపోతాను అన్నది సావిత్రి. ఇంతలో ఎదురింటి బామ్మగారు వచ్చారు. ఏంటి వెళ్ళిపోయేది, ఎక్కడికి, తాడు బొంగరం లేని బతుకు, బతికేస్తే సరిపోతుందా, నాకన్నీ చెప్పారు అవ్వాలు, అంత ప్రేమ ఉన్న మనిషివి, తప్పేముంది, శేషగిరి పెళ్లి చేసుకోవడంలో తప్పేమీ లేదన్నారు బామ్మగారు. ఏంటి బామ్మగారు మీరు కూడా అలా చెప్తున్నారు అన్నాడు శేషగిరి ఆశ్చర్యంగా. అప్పుడే అక్కడికి వచ్చిన అమ్మలక్కలు, అయినా పెళ్ళాం బతికుండగా రెండో పెళ్లి ఎలా చేసుకుంటాడు శేషగిరి, పైగా సావిత్రిని, ఇది మరీ ఘోరం, మన ఊరి కట్టుబాటుకి కుదరని పని అన్నారు వాళ్ళు కాస్త గట్టిగా. మీకెందుకంత బాధ అన్నారు అవ్వలిద్దరూ కోపంగా. సుబ్బలక్ష్మి పెళ్లి చేసుకోలేదా అన్నారు వాళ్ళు కోపంగా. సుబ్బలక్ష్మి తనను పాడు చేశాడు అని రచ్చబండకు వెళితే అప్పుడు తాళి కట్టమని వాళ్ళు ఇచ్చారు. అవును, ఆ పెద్దలకు బాగా నచ్చచెప్పింది సుబ్బలక్ష్మి అంటూ ఎగతాళిగా మాట్లాడారు అవ్వలిద్దరు. అయినా ఇలాంటి పనులు ఊర్లో పెద్దల సమక్షంలో జరిగితే మిగిలిన మగవాళ్ళకి కొమ్ములొచ్చి రెండో పెళ్లి చేసుకోరా మేముండగానే అంటూ అందులో ఒక ముడి వేసుకున్నామే రెచ్చిపోయింది. ఓసి పిచ్చి మొహం దాన, తాటాకు చప్పుళ్ళు
తప్పులు ఎన్ని జరగడం లేదు. ఎవరి బతుకు ఎవరికి తెలీదు. తప్పు చేసి ఈడి చేసిన రకాలు, చేసి తప్పులు గోడకు తప్పితే తెలీదు అనుకుంటారు. నోరు ముయ్యుండే నంగనాచులు అంటూ తిట్టారు అవ్వలిద్దరు. అయినా కానీ వాళ్ళ కుటుంబాలు ఎటువంటివో మీకు తెలీదా? అటువంటి కుటుంబాల్లో అమ్మాయి కట్టుబాట్లలో ఉండే మాలాంటి కులపూలలోకి కలవడానికి మాకు ఇష్టం లేదన్నాడు ఒక పెద్దామె. కట్టుబాట్లు, తప్పులు, తడకలు ఇవన్నీ నీతులు చెప్పే మీ బోటి వాళ్ళు వినే వాళ్ళకి చాలా గొప్పగా చెబుతారు. అవెంత ఆచరిస్తారో అవి మీ అంతరాత్మకు తెలుసు. దేవదాసి కుటుంబాల్లో పుట్టిన సావిత్రి మచ్చలేని ఆడది. ఆమె ముందు, ఆమె పద్ధతి ముందు తల వంచక తప్పదు అన్నది బామ్మగారు గట్టిగా. బామ్మగారు మాట్లాడేసరికి వెంటనే ఎవరి గుడిసెలోకి వారు వెళ్ళిపోయారు. ఏదో నసుగుతూ జరిగే తప్పులను అడగరు, చూస్తూ కూడా పాపాలను ఆపరు. తగుదునమ్మా అంటూ ఇటువంటి ఉచిత సలహాలు ఇవ్వడానికి అందరూ పెద్దలే అంటూ అవ్వలు ఇద్దరూ విరుచుకుపడ్డారు. అంతే, అక్కడ చుట్టుపక్కల ఎవరూ లేకుండా వెళ్ళిపోయారు. సావిత్రి మాట్లాడుతూ, నా వల్ల ఎవరికి ఏ మచ్చ రాకూడదు. నేనెవరి జీవితంలోనూ కల్లోలం రేపడానికి రాలేదు. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అంటూ నమస్కరించింది సావిత్రి. శేషగిరి కూడా మౌనంగా ఉండి, పెళ్ళయి భార్య కలిగిన వాడితో మచ్చలేని ఆమెకు పెళ్ళేంటి? అర్థం లేకుండా మాట్లాడకండి అన్నాడు బాధగా. బామ్మగారు మాట్లాడుతూ, శేషగిరి, నీతోనే నీ వంశం పునరావృతం మొదలవ్వాలి. లేకుంటే మీ వంశం ఇంతటితో నశించిపోతుంది. భగవంతుడు ఆజ్ఞ లేనిదే ఏది జరగదు. ఆ విషయం నాకు ముందే తెలుసు. నీకు రెండో పెళ్ళి ఉంది, జాతకంలో సంతతి కూడా ఉంది. జరుగుతున్న కదా భగవంతుడు కనుచూపు దాటుకుని జరగదు కదా అంటూ చాలా కోపంగా మాట్లాడారు బామ్మగారు. నిజం చెప్పు సావిత్రి, నువ్వు శేషగిరిని ఇష్టపడలేదా అన్నారు బామ్మగారు. సావిత్రి బాధతో ఏడుస్తూ అంజమ్మ ముఖం చూసింది. నా గురించి బాధపడకండి. మీ మనసులో విషయం నాకు తెలుసు. నేను అన్నీ విన్నాను. నేను బాధపడలేదు, ఎంతో ఆనందపడుతున్నాను. నా వల్ల జరిగిన ఈ తప్పును దిద్దడానికి వచ్చిన దేవతలా అనుకుంటున్నాను మిమ్మల్ని. దయచేసి నా భర్తను పెళ్లి చేసుకోండి అని నమస్కరించి చెప్పింది అంజమ్మ. అంతే, అంజమ్మ లోపలికి వెళ్ళి పసుపు తాడు కొమ్ము కట్టుకుని తీసుకువచ్చింది. వితంతువులు అయిన ముగ్గురు పెద్దవాళ్ళ సమక్షంలో ఒక చక్కటి కార్యానికి రూపం సంతరించుకుంది. కట్టు శేషగిరి తాళి అని బామ్మగారు అంటుంటే, అమ్మ, నేను దేవదాసి కుటుంబంలో దానిని, తాలిబొట్టు అనేది మాకు లేదట. మా అమ్మ చెప్పేది అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది సావిత్రి. ఎవరు చెప్పారు పిచ్చిదాన? ఒక వేశ్య ఇంటి ముందు ఒక భక్తురాలు ఉండేదట. వేశ్య ఇంటికి ఎప్పుడూ విటులు వస్తూ ఉండేవారు. భక్తురాలు ఎప్పుడూ పూజలలో మునిగేది. కాలాంతరాన ఇద్దరు మరణించారు. దేవభటులు వేశ్యను తీసుకెళ్తున్నారు, యమభటులు వచ్చి భక్తురాల్ని తీసుకెళ్తున్నారు. ఇదేమి విచిత్రం అంటూ ఆశ్చర్యపోయారు రెండు వైపులా బట్టలు. అప్పుడు నారదుల వారు అన్నారట, వేశ్య విటులు వచ్చినా కూడా ఎదురుంటామే పరమస్వాది ఎప్పుడు భక్తిలో ఆనందంగా ఉంటుంది అని. ఆ భక్తి ధ్యాసలోనే ఆమె వృత్తిని నడిపింది. భక్తురాలు పూజ చేసుకుంటూ ఎప్పుడు వీటిలతో ఎలా ఆనందపడుతుందో అన్న ఆలోచనలతోనే ఆమె నామమాత్రంగా పూజలు చేసింది. అందువల్ల మనసుతో చేసిన పూజ వల్ల వేశ్య దేవలోకానికి వెళ్ళింది. మనసులోని మాలిన్యం వల్ల భక్తురాలు యమలోకం వెళ్ళింది. ఇలా ఉంటాయి మరి కథలు. సూక్ష్మంగా ఉంటుంది భగవంతుడి నీతితో కూడిన తీర్పు. పిచ్చిదాన, మీ కుటుంబ వ్యవస్థలో మొదటి పెళ్ళి మీదే కావాలి. ఆ తర్వాత ఎవరికి ఆ బాధలు ఉండకూడదు అని నువ్వు కోరుకోవాలి. ఆ శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మంచి పని చేయడానికి అనుమానం అక్కర్లేదు. భగవంతుడు నీకు 5వ తనాన్ని, సంతానాన్ని పుష్కలంగా ఇచ్చాడు అంటూ బామ్మగారు ఆశీర్వదించారు. అంజమ్మ ఇచ్చిన తాలిబొట్టు దేవుణ్ణి తలుచుకొని శేషగిరి సావిత్రి మెడలో కట్టాడు. ఒక రకమైన బాధ, సంతోషం కలిగింది అంజమ్మకు. తన అత్తగారి బాధ, వేదన తీరుతాయి. ఆమెకు పున్నామ నరకం తప్పుతుంది అనుకొని సంతోషపడింది. తన కళ్ళ ముందే మనవడి కోసం అలా ఉరికిపోయిన తన అత్తగారి రూపం కళ్ళ ముందు కదిలి కన్నీరు వస్తుండగా జరుగుతున్న శుభకార్యానికి ఆనందపడింది అంజమ్మ. బామ్మగారు, వీరలంకమ్మ, త్వరలో నీకు మనవడు పుడతాడు, నీకు చక్కటి దివిటితో స్వర్గానికి దారి చూపిస్తాడు అంటూ ఎంతో సంతోషపడు అన్నారు బామ్మగారు. అవ్వలిద్దరికి ఎంతో ఆనందంగా అనిపించింది. బామ్మగారికి అవ్వలిద్దరి పాదాలకు నమస్కారం చేసుకున్నారు కొత్త జంట. ఆ మాట ఈ మాట ఊరంతా పాకి శేషగిరి సావిత్రి పెళ్లి కదా రచ్చబండకెళ్ళింది. ఊరు నుండి వెలివేశారు ఊరి పెద్దలు. ఏమీ భయపడవద్దు, మీకు ఈ ఊరిలో ఉండే కాలం చెల్లిపోయింది శేషగిరి అంటున్న బామ్మగారి వైపు చూసి ఊరి పెద్దలు భయపడ్డారు. వారి తప్పులన్నీ తెలిసిన బామ్మగారు ఎక్కడ దియ్యబడుతుందో అని నోరు మూసుకొని కూర్చున్నారు. పైగా అవ్వలిద్దరూ నోరు తెరిచారు అంటే వారిని ఆపడం సాధ్యం కాదు. అందరి తప్పుల తడకలను అందరి ముందు మోగిస్తారు అనుకొని మెదలకుండా ఉండిపోయారు. ఇక నీ జీవితం ఆనందమయం అవుతుంది శేషగిరి. నూరేళ్లు సుఖ సంతోషాలతో పిల్లలతో ఆనందంగా వర్ధిల్లు నాయనా అంటూ బామ్మగారు అందరి ముందు దీవించారు. అవలిద్దరూ కన్నీటితో బాధపడ్డారు. శేషగిరి ఒక నిర్ణయానికి వచ్చిన వాడై సుబ్బలక్ష్మి భర్తకు తన కొట్టును అమ్మేశాడు. ఆ డబ్బు తీసుకొని అందరికీ నమస్కరించి పూరి నుండి వెళ్ళిపోతున్నానని చెప్పి
ఎంతో బాధతో కన్నీటితో నిజమే పుట్టి పెరిగిన ఊరు, కన్న తల్లి ఒడిలో ఆడిన ఊరు, అక్క చెల్లెలతో తమ్ముడితో ఆనందంగా మసిలిన ఊరు అలాగే ఉంటుంది. హాయిగా వెళ్ళిరండి, ఇక్కడ మీ కాలం అయిపోయింది అన్న సంగతి నాకు తెలుసులే శేషగిరి అని చెప్పారు బామ్మగారు. సుబ్బలక్ష్మి భర్త కొట్లో కూర్చొని వ్యాపారం చూసుకుంటున్నాడు. ఆ కొట్టు డబ్బులు ఊరి పెద్దలు సుబ్బలక్ష్మి ద్వారా ఇప్పించారు శేషగిరి. అక్కడితో వారి పెద్దరికం నిలబెట్టుకున్నారు పాపం అవ్వలిద్దరు. బామ్మగారి గుడిలో ఉండడానికి ఆమె వెనక నడిచారు శేషగిరి. అంజమ్మ సావిత్రులను సాగనంపారు. కళ్ళనీళ్లతో పక్క ఊరికి వెళ్ళిన సావిత్రి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళింది భర్తతో, అంజమ్మతో. అక్కడ భోజన కార్యక్రమాలు పూర్తి చేసుకుని డ్రైవర్ కార్ తీసుకుని తమ ఊరికి బయలుదేరారు. ఏం జరుగుతుందో అంతా వింతగా అనిపించింది కాసేపు శేషగిరికి. సావిత్రి భర్తగా శేషగిరి గౌరవించి డ్రైవర్ నమస్కారం పెట్టాడు. అక్కడున్న చాలామంది గౌరవంగా చూశారు. మా బోటి వాళ్ళందరి బతుకులు ఎంతో చక్కగా తీర్చిదిద్దారు సావిత్రి గారు. ఈరోజు ఆ తల్లి పెళ్లి చేసుకుందంటే ఎంతో ఆనందం అంటూ చాలామంది మురిసిపోయారు. ఆ కారు ఇంకెంతో ఆస్తులున్నాయి సావిత్రికి అని కొద్దిగా అర్థమవుతుంది శేషగిరికి. కారు వేగంగా వెళ్తూ అనుకున్న గమ్యస్థానానికి తెల్లవారుజాముకి చేరుకుంది. లంకంతిల్లు, నౌకర్లు చౌకర్లు చాలా గొప్పగా ఉంది. సావిత్రి దంపతులకు అక్కడున్న ఒక ముసలామె దిష్టి తీసేసింది. రండక్క అంటూ ఎంతో గౌరవంగా పిలిచింది సావిత్రి అంజమ్మను. ఆ ఇల్లు, ఆ వాతావరణం, అంత పెద్ద సిటీ అవన్నీ చూసి ఎంతో ఆశ్చర్యపోయారు శేషగిరి, అంజమ్మ. ఆ రోజు సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకున్నారు. భోజనాలు చేసి శేషగిరికి సావిత్రికి మొదటి రాత్రికి అన్నీ అమరుస్తున్నారు అక్కడ పనివాళ్ళు. అంజమ్మ పురమాయించడంతో గదిలోకి వెళ్తున్న సావిత్రి అంజమ్మ దగ్గరకు వచ్చి ఆమె కాళ్లకు నమస్కరించబోయింది. వద్దు సావిత్రి, నీ గురించి, మీ పెళ్లి గురించి నేను ఎప్పుడూ బాధపడను. పండంటి బిడ్డను కని త్వరగా ఇస్తే పెంచుతాను ఆనందంగా అన్నది అంజమ్మ. ఆ మాటలకు సంతోషపడి కళ్ళు తుడుచుకుంది సావిత్రి. తన జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చింది. తనకు పెళ్ళయింది, జీవితం మారింది. తను అందరిలా గర్వంగా నలుగురిలో ముత్తైదుగా తిరుగుతుందని ఎంతో సంతోషపడిపోయింది. అంజమ్మ ఒక్కతే ఉన్న గదిలోకి శేషగిరి వచ్చాడు. అంజమ్మ, నీ మనసుకి బాధ కలగడం లేదా అన్నాడు శేషగిరి. ఏమాత్రం కలగడం లేదు. నేను చేసిన తప్పు దిద్దుకునే అవకాశం వచ్చింది అని చాలా సంతోషపడుతున్నాను. ఏ ఆలోచనలు పెట్టుకోకండి, ఆనందంగా ఉండండి అంటూ భర్త భుజం మీద చెయ్యి వేసి తట్టింది అంజమ్మ నవ్వుతూ. అంజమ్మ చెయ్యి పట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూశాడు. నిజమైన ప్రేమ ఇన్నాళ్లకు తన భార్య ముఖంలో కనిపించింది. ఎంత మంచి దానివి అంజమ్మ, ఎలా మార్చుకున్నావు నీ మనసుని అని మనసులో అనుకొని నిలబడ్డ భర్తను వెళ్ళండి అంటూ నవ్వుతూ పంపించింది అంజమ్మ. శేషగిరి పాన్పు ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళాడు. సిగ్గుదొంతరలో కూర్చొని ఉంది సావిత్రి. అంత గొప్ప ఇల్లు, చలువరాతి మేడలో అద్దాల అనంతపురం లా మెరిసిపోతూ ఉంది ఆ గది. ఎంతో విచిత్రం కలిగింది శేషగిరికి. శేషగిరి పాదాలకు నమస్కరించుకుంది ఎంతో భక్తిగా సావిత్రి. నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించారు. ఈ జీవితంలో నాకు పుట్టుక వచ్చిన మచ్చ ఎలా పోగొట్టుకోవాలో అని బాధపడేదాన్ని. మీలాంటి మంచి మనిషి మనసులో ప్రేమతో కూడిన గొప్ప స్థానం ఇచ్చినందుకు అజన్మాంతం మీకు పాదసేవ చేసుకుంటానంటూ శేషగిరి గుండెల్లో దాగిపోయింది సావిత్రి. శేషగిరికి స్త్రీతో సంబంధం కొత్త కాదు, కానెందుకో ఇదే మొదటిసారి అన్నట్లు ఆనందంగా అనిపించింది ఆ క్షణంలో. కోరుకున్న దేవత తన గుండెల్లో కొలువైన తన ప్రియమైన మనిషి. ఆమె అలా తన గుండెల్లో చేరుకోగానే శేషగిరి ఎంతో ఆనందం. జీవితంలో ఇలాంటి సంతోషం ఒకటి ఉంటుందని ఊహించలేదు. శేషగిరి నుదుటి మీద పెడుతున్న ముద్దులకు మైమరిచిపోయింది సావిత్రి. ప్రియమైన భర్త సన్నిధిలో కన్నె కలువగా నిలిచింది సావిత్రి. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియోకి లైక్